తెలుగుదేశం పార్టీ కథ. ఇదొక అద్భుతమైన రాజకీయ పునరుత్థాన గాథ. పతనం అంచునుంచి అపూర్వమైన విజయ శిఖరాలను అధిరోహించినొక పార్టీ, ఆ పార్టీ నాయకుడి కథే ఇది. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడు జైలు నుంచి నేరుగా సీఎం ఆఫీస్లోకి అడుగుపెట్టటం అంటే ఇది ఊహకు కూడా అందని విషయం కదా. ఇంతకీ ఈ అసాధారణ ప్రయాణం ఎలా సాధ్యమైంది? అయితే ఈ గెలుపు అనేది ఒక్క రాత్రిలో జరిగిపోయింది కాదు. దీని వెనకాల కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. విజయాలున్నాయి, అపజయాలు కూడా ఉన్నాయి. సో ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. కథ ఇక్కడే మొదలవుతుంది. 1995 సంవత్సరం ఎన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు ఆయన తన మామగారు అంటే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి ప్రజాకర్షక విధానాలకు కొంచెం భిన్నంగా వెళ్లారు. ఒక కొత్త టెక్నాలజీ ఆధారిత పాలనను మనకు పరిచయం చేశారు. ఆయన పాలనా శైలికి టెక్నోక్రాటిక్ అనే పదం బాగా సెట్ అయిపోయింది. అంటే సంక్షేమ పథకాల కంటే కూడా ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. రాష్ట్రాన్ని ఒక ప్రభుత్వంలా కాకుండా ఓ పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓలా నడిపించారు. ఆయన హయాంలో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. ఒక ప్రపంచస్థాయి ఐటీ హబ్ సైబరాబాద్గా మారింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడమే కాదు, జాతీయ స్థాయిలో కూడా యునైటెడ్ ఫ్రంట్ కూటమిలో చాలా కీలక పాత్ర పోషించారు. తనని తాను ఒక మోడర్న్ విజనరీగా నిరూపించుకున్నారు. దీనికి నిదర్శనమే 1999 ఎన్నికలు. 294 స్థానాలకు గాను ఏకంగా 180 సీట్లు గెలుచుకున్నారు. ఆయన పాలసీలకు ప్రజలు ఎంత బలంగా ఓటేశాలో ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది. కాని రాజకీయాల్లో ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అంత పెద్ద విజయం తర్వాత పార్టీకి వరుస ఓటములెదురయ్యాయి. దాదాపు ఒక దశాబ్దం పాటు ఓటమి చీకట్లోనే ఉండిపోయింది. మరి పతనానికి కారణమేంటి? ఇక్కడే ఉంది అసలు విషయం. ఒకవైపు ఐటీ, పట్టణాల అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. కాని మరోవైపు వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోలేదనే విమర్శలు చాలా బలంగా వచ్చాయి. ఈ అసంతృప్తే ఆయన ఓటమికి పునాది వేసిందని అంటారు. 2004 నుంచి పార్టీకి గడ్డుకాలం మొదలైంది. 2009లో కూడా ఓటమి. ఇక 2019లో అయితే ఘోర పరాజయం. వీటన్నింటికీ పరాకాష్ట అన్నట్టు 2023లో పార్టీ అధినేతనే అరెస్టయ్యారు. ఆ టైంలో ఇక పార్టీ భవిష్యత్తేంటి అనే ప్రశ్న అందర్లోనూ మొదలైంది. అయితే ఆ అరెస్ట్పై పార్టీ వాదన వేరేలా ఉంది. తమ నాయకుడిపై వచ్చిన ఆరోపణలన్నీ కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని గట్టిగా చెప్పారు. పార్టీ ఇలా కష్టాల్లో ఉండగానే ఇంకో పెద్ద సవాలొచ్చి పడింది. అదే రాష్ట్ర విభజన. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో టీడీపీ ఒకేసారి 2 వేర్వేరు రాజకీయ క్షేత్రాల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రం విడిపోవడంతో ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా బలంగా ఉన్న పార్టీ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తన ఉనికి కోసం పోరాడాల్సొచ్చింది. ఇది పార్టీకి నిజంగా ఒక పెద్ద అగ్నిపరీక్షలాంటిది. విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో పార్టీ జర్నీ చూస్తే చాలా విభిన్నంగా సాగింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకొచ్చినా తర్వాత ఓడిపోయింది. కాని తెలంగాణలో మాత్రం పార్టీ మెల్లిమెల్లిగా తన ప్రభావాన్ని కోల్పోయింది. దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేసింది. తెలంగాణలో పార్టీ ఎందుకు బలహీనపడిందంటే చాలా కారణాలున్నాయి. ప్రాంతీయ పార్టీలు బలంగా మారడం, నాయకులు పార్టీలు మారడం, ఇంకా ముఖ్యంగా టీడీపీని ఒక ఆంధ్ర పార్టీగా చూడటం, ఇవన్నీ దాని పునాదులను దెబ్బతీశాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో 2014లో 15 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని పార్టీ ప్రయాణాన్ని ఆశాజనకంగానే మొదలుపెట్టింది. కాని కేవలం 4 ఏళ్లలో ఆ సంఖ్య 15 నుంచి 2కు పడిపోయింది. చూశారా ఎంత పెద్ద డ్రాపో? ఇక 2020 హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకొచ్చేసరికి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, 0. దీంతో తెలంగాణలో పార్టీ పతనం దాదాపుగా పూర్తయినట్టే అనిపించింది. మరి పతనం అంచున ఉన్న పార్టీ బూడిదలోంచి లేచిన ఫీనిక్స్ పక్షిలా ఎలా పుంజుకుంది? ఇక్కడ్నుంచే కథలో అసలైన నాటకీయమైన మలుపు. అదే 2024 చారిత్రక పునరాగమనం. ఈ కంబ్యాక్ వెనుక చాలా స్పష్టమైన స్ట్రాటజీ ఉంది. ఫస్ట్, రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం మద్దతున్న జనసేన పార్టీతో పొత్తు. తర్వాత జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీతో చేతులు కలపటం. ఈ 3 పార్టీల కూటమి 2024 ఎన్నికల్లో ఒక అజేయమైన శక్తిగా మారింది. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతాం.
2019లో ఘోరంగా ఓడిపోయిన కూటమి 2024లో ఊహించని మెజారిటీతో గెలిచింది. ఈ మార్పు మామూలుది కాదు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయ సమీకరణాలనే మార్చేసిన ఒక సునామీ లాంటిది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. టీడీపీ ప్రభావం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. ఆశ్చర్యం కలగొచ్చు, అండమాన్ మరియు నికోబార్ దీవులలో కూడా పార్టీకి కౌన్సిల్ సీట్లు ఉన్నాయి. అక్కడ చైర్పర్సన్ పోస్ట్ కూడా వాళ్లదే. సో ఫైనల్గా చూస్తే ఈ విజయం చాలా చారిత్రాత్మకమైనది. ఎన్నో కష్టాల నుంచే బయటపడి పార్టీ చరిత్రలోనే అత్యధిక సీట్లు గెలుచుకున్నారు. దీంతో నాయుడు 4గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇది ఇండియన్ పాలిటిక్స్లోనే ఒక చెప్పుకోదగ్గ కంబ్యాక్. జైలు నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ వరకు సాగిన ఈ ప్రయాణం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఇంతటి అద్భుతమైన మార్పు భారతదేశంలోని ప్రాంతీయ రాజకీయాల భవిష్యత్తు గురించి ఏం చెబుతోంది? ఇది ఓటమిని అంగీకరించని స్ఫూర్తికి నిదర్శనమా? దీని గురించి ఆలోచించాల్సిందే.